సార్ రెఫరెన్స్ ఎంత? ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 31వ వచనం. 12వ అధ్యాయము 31వ వచనం. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. ఎలా అనగా ఆగు, సందర్భం చూడాలి కదా బైబిల్ చదివేటప్పుడు మనం. కాలం కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కాలం ఎంత ఇది? దాదాపు సుమారుగా ఇది రాయబడి 3500 అప్రాక్సిమేట్లీ వేసుకుందాం. అప్రాక్సిమేట్లీ 3500 ఇయర్స్ బ్యాక్. 3500 ఇయర్స్ బ్యాక్ అంటే ఎంత సుదీర్ఘకాలం అది. ఎన్ని మార్పులు చేర్పులు జరిగిపోయింటే సామాజిక జీవనంలో, ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా, భౌగోళికంగా ఎన్నో మార్పులకు చేర్పులకు గురైపోయింది ప్రపంచం అప్పటి నుంచి ఇప్పటికీ. అన్ని విషయాల్లో కూడా, వైద్యపరంగా, ఆహారపరంగా, వస్త్రధారణ పరంగా, ఆలోచన పరంగా, అప్పటికి ఇప్పటికీ అబ్బో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి కదా. ఇప్పుడు చదువు. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. ఎలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరిట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేయుదురు కదా. నేను నీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలను. దానిలో నీవేమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు. రైట్. ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ తీసుకుని ఇక్కడ అన్యజనుల గురించి మాట్లాడిన సందర్భాన్ని తీసుకొచ్చి నేడున్న అన్యజనులకు దీన్ని కలపటం మంచి పద్ధత కాదు. ఎందుకంటే నేడున్న అన్యజనులు ఎవరో కూడా తమ దేవతల పేరిట తమ కుమారులను కుమార్తెలను అగ్నిహోత్రంలో కాల్చివేసేవారు ఉన్నారా? లేరు. చెప్పండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి మాట్లాడండి. రియాలిటీలోకి రండి. ఇప్పుడు బైబిల్లో రెఫరెన్స్ చూపించి ఇది పటికలకు తగిలిచ్చేద్దాం, వాళ్ళు అన్యజనులు వీళ్ళు అన్యజనులు అంటే కుదరదు. అక్కడ ఆ రోజు చట్టం కూడా ఒప్పుకోదు ఇప్పుడు. లేరు. దాంతో పాటు క్రొత్త నిబంధనలో కూడా ఎలాంటి సందర్భాలు చట్టం వాళ్ళే చట్టం. అప్పుడు వాళ్ళే చట్టం. వాళ్ళు ఏం చేసినా వాళ్ళ రాజు, వాళ్ళ రాజ్యం, వాళ్ళ చట్టం, వాళ్ళ మూఢనమ్మకం అప్పటికి ఉంది. కానీ ఇప్పుడు చట్టం ఒప్పుకోదుగా. ఇప్పుడు చట్టం ఒప్పుకోదు. అలా చేస్తే ఏ రిలీజియన్ ఒప్పుకోడు. నాట్ ఓన్లీ అన్యజనులు అలా వదిలేస్తే ఏ రిలీజియన్ ఒప్పుకోడు. ఇప్పుడు పిల్లని తీసుకెళ్ళి బొమ్మ తయారు చేసి మంటలో వేస్తాం అంటే మనం ఏమంటాం? వేసేయండి మీ భక్తి మీద మా భక్తి మీద అంటామా? భారతీయులుగా అడుగుతాం. ఇప్పుడు నేను ఫస్టే చెప్పాను, ఈ వీడియోకి మధ్యలో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ నుంచి చూడండి, కొంచెం ఓపిక్గా చూడండి. ఫస్ట్ నుంచి తప్పదు. కొంచెం ఓపిక్గా చూస్తే ఫస్ట్ ఏం చెప్పానో అర్థమవుతుంది. ఫస్ట్ మనం దేని గురించి డిస్కస్ చేసాం? మనకి 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి భారతీయుడు, ఒకటి క్రైస్తవుడు. భారతీయ క్రైస్తవుడు. భారతీయుడిగా ఉండాల్సినప్పుడు భారతీయుడిగా ఉండు, క్రైస్తవుడిగా ఉండాల్సినప్పుడు క్రైస్తవుడిగా ఉండు. అర్థమైందా? 2 చూడాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చదువుకున్నాం? 12:31లో వారి దేవతలకు వాళ్ళ పిల్లల్ని బలిగా ఇచ్చారు అన్యజనులు అన్నాడు. ఇప్పుడు ఈ అన్యజనులు తీసుకొచ్చి మా వీరబాబు తమ్ముడు ఇప్పుడున్న అన్యజనులకు గెలిపాడు రాత్రి. ఎంత బుద్ధిహీనతది. అప్పుడు మీ అత్తగారు మామగారు కూడా అన్యజనులని చెప్పావు కదా మరి నువ్వు. మరి వాళ్ళు ఎంతమంది పిల్లల్ని కాల్చేశారు? అంతేగా, తప్పు కదా. వాళ్ళనే వీళ్ళని కలపకండి దయచేసి. ఆ రోజుల్లో ఉన్న అన్యజనులు వేరు, ఈ రోజుల్లో ఉన్న అన్యజనులు వేరు. ఆ రోజుల్లో ఉన్న అన్యజనులకి బుద్ధి బుర్ర ఉండేది కాదు, ఆ అజ్ఞాన కాలం అది. కానీ ఇప్పుడున్న అన్యజనులకి తెలివబ్బింది, జ్ఞానం అబ్బింది. మన దేశంలో కూడా చాలా సంస్కరణలు జరిగాయి. అక్కడక్కడ 1-2 జరిగినప్పటికీ దానికి శిక్ష వేస్తున్నారు కదా. మరి ఇప్పుడు మదనపల్లిలో ఏదో ఘటన జరిగింది, పిల్లల్ని చంపేశారు తల్లిదండ్రులు ఇద్దరు కలిసి. మరి యాక్షన్ తీసుకున్నారు కదా, అదే భక్తి పేరట. మరి అలాగే మన ఎవరో ఒక పాస్టర్ పరలోకం పంపిస్తానని ఆఫ్రికాలో ఎక్కడ అందరం చంపేశాడు. వాళ్ళే కాదు, ఇక్కడ ఉన్నారు అలటోళ్ళు. అది వార్త వచ్చింది కదా. అవును, ఉపవాసం పెట్టి చంపేశాడు అందరినీ. ఇప్పుడు ఇది వాళ్ళకి అప్లై చేస్తే కన్నగసుకున్న లలిత్ కుమార్ లాంటి వాళ్ళు వీళ్ళకు అది అప్లై చేస్తారు. మీరు కూడా ఇలానే ఉన్నారు కదా అంటారు. అప్పుడు వీళ్ళు ఏం చెప్తారు? వీళ్ళు అది ఇప్పుడు ఎవరో పాస్టర్ ఉపవాసం పెట్టి 40 మంది చంపేశాడట, మూర్ఖుడు. సో కాబట్టి ఆ అన్యజనులు వేరు, ఈ అన్యజనులు వేరు, వాళ్ళ విధి విధానాలు వేరు. ఇప్పుడు చూడండి, లేవీకాండం 26:1-2 ఈ చదివేసేసి మనకి చెప్పేస్తారా? ఇప్పుడున్న వాళ్ళకి అప్లై చేస్తారు ఇట్లనే. లేవీకాండం 26:1-2
ఇప్పుడు మా అన్యజనుల్లో నా నా బంధువులే ఉన్నారు బోలెడు మంది. నా బంధువులు ఉన్నారు, మా బావలు, మా అక్కలు, మా అన్నయ్యలు చాలామంది ఉన్నారు. మీరు విగ్రహములను చేసుకొనకూడదు. లేవికాండం 26 మొదటి 2 వచనాలు. 1-2 వచనాలు చదవండి. మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలువ పెట్టకూడదు. మీరు సాగిల పొడుటకు ఏదో ఒక రూపంగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలపకూడదు. నేను మీ దేవుడినైన యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను. నేను యెహోవాను. ఇది ఎవరికి చెప్పాడు? ఇశ్రాయేలీలకు మాత్రమే చెప్పాడు. దీన్ని తీసుకొచ్చి భారతీయులు అందరికీ అంటే ఏమైనా సెట్ అవుతుందా? ఈ వచనం తీసుకొచ్చి ఇప్పుడు మతోన్మదులు అలాగే మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు రాధా మనోహర్ దాస్ వాళ్ళు ఇది తీస్తాడు, ఇలా బైబిల్ ఎలా ఉంది, విగ్రహాలు పగలగొట్టమన్నాడు. విగ్రహాలు పగలగొట్టమని మీ తాతకో ముత్తాతకో చెప్పలేదు, లేదా రాధా మనోహర్ గారు అమ్మమ్మకి చెప్పలేదు. మరి ఎవరికి చెప్పారు? ఇప్పుడు 3500 సంవత్సరాల క్రిందట ఉన్న ఇశ్రాయేలీలకి చెప్పారు. 3500 సంవత్సరాల కిందట. అప్పటికి వీళ్ళకే పరిపక్వత లేదు, వీళ్ళే అహరోన్ దగ్గరికి వెళ్ళి దూడబొమ్మ చేయించుకుంటారు. ఇప్పుడు వీరబాబు, మణికంఠ వీళ్ళ తక్షణ కర్తవ్యం ఏంటంటే ఇలాంటి చర్చలు పెట్టడం కాదు, ఈ భారతదేశం నుంచి విగ్రహాలు తీసేసే పని పెట్టుకోవాలి. ఇంకా మరి వీళ్ళకే అర్థం కానప్పుడు అన్యజనులకి ఎలా అర్థం? మరి అంతే కదా. నిజంగా మంచి పాయింట్ చెప్పు. వీళ్ళకే అర్థం కాకపోతే అన్యజనులకి ఏం చెప్తారు వీళ్ళు? రాత్రి రెఫరెన్స్ ఎందుకు వాడారు వీళ్ళు? ఈ రెఫరెన్స్లు వాడాల్సిన పని ఏంటి? అన్యజనులు అనే పదం బైబిల్ ఎక్కడ కనపడినా అంతా ఒకటే అనే ఆలోచనలో ఉన్నారు వీళ్ళు సత్యాన్ని ఎలా ప్రకటిస్తారు? ఇప్పుడు నేటి కాలానికి ఇజ్రాయేలీలు కూడా, ఇప్పుడున్న యూదులు కూడా అన్యజనులే. మనకి యూదులు అన్యజనులే. ఇప్పుడు గట్టిగా మాడితే క్రీస్తు అంగీకరించలేదు కాబట్టి మనకి ఇజ్రాయెల్లో ఉన్న యూదులు కూడా మనకి అన్యజనులే. క్రీస్తు విరోధి కూడా. మన విశ్వాసంలో లేనోళ్ళు అందరూ అన్యజనులు. అంటే అర్థం ఏంటి? నీ విశ్వాసంలో లేని వాళ్ళు నీకు అన్యజనులు, వాళ్ళ విశ్వాసంలో లేనివాడికి నువ్వు అన్యజనుడివి. అది కూడా గుర్తుపెట్టుకో, నువ్వు అన్యజనుడివే వాళ్ళ పర్సెప్షన్లో. అవును. ఇప్పుడు యూదుల దగ్గరికి నువ్వు వెళ్ళావనుకో, సమర్పణ అనే అన్యజనుడు వచ్చాడంటారు, అంతే. విలియం కేరీ అనే అన్యజనుడు వచ్చాడంటారు, లేదా విజయప్రసాద్ రెడ్డి అనే అన్యజనుడు వచ్చాడంటారు. నేనేమంటాను? యూదుడనే అన్యజనుడు వచ్చాడు. సో ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం, ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం. ఈ రెఫరెన్స్లు ఇప్పుడు సెట్ అవ్వవు మనకి. ఇప్పుడు చూపించకూడదు అసలు ఈ రెఫరెన్స్లు. ఎందుకంటే ఈ బొమ్మలు చేసుకోవద్దని అన్నీ చెప్పింది వాళ్ళకి, మనం వీళ్ళకి చెప్పకూడదు. వీళ్ళకి చెప్పే సువార్త వేరే ఉంది కదా. ఇందాక పౌలు గారు చెప్పినట్టు చెప్పాలి, తెలివిగా, యుక్తిగా. అందులో ఏమీ లేదు నాయన, అవి వట్టివి. అందులో నేను అదే చెప్పాను క్రాంతి టీవీలో. అందులో ఏముందంటే, ఇప్పుడు నేను ఇంకో పాయింట్ చెప్పాను, వండర్ఫుల్ పాయింట్. మీ దేవుడు ఏం బోధించాడో అది విని కదా నువ్వు నడవాలి. పుస్తకాన్ని పూజిస్తే ఏమవుతుంది? పుస్తకంలో ఉన్న మ్యాటర్ కదా బుర్రలో పెట్టుకోవాలి. ఎగ్జామ్కి వెళ్ళాలంటే నెత్తిమే పెట్టి తిరిగితే పరీక్షలో పాస్ అవ్వు, చదివితే కదా పాస్ అవుతావు. అలాగే బొమ్మను ముందెట్టుకుంటే ఏమవుతుంది నీకు? ఆ బొమ్మకు సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఏం బోధించాడో అది బ్రతుకులోకి తెచ్చుకోవాలన్నా నేను క్రాంతితో మాట్లాడుతూ. అలాగే బిర్యానీ పొట్లం పొట్టక్కట్టు తిరిగితే ఏమవుతుంది? తింటే కదా వస్తుంది అన్నాను. అంటే యేసుక్రీస్తు బోధలు అనుసరించాలి తప్ప యేసుప్రభు బొమ్మ పెట్టకూడదు. వీళ్ళు బోధల వల్ల బైబిల్కి తర్వాత వీటికే గౌరవం ఎక్కువ ఉంటుందని. చౌడీలకి పరిపక్వత లేని పిల్లలు, చిన్నపిల్లలు నా దృష్టిలో. ఇప్పుడు అన్న పరిపక్వత లేని పిల్లలు. అపోస్తల కార్యాలు 21వ అధ్యాయంలో కూడా మరి పౌలు గారు అన్ని జనుల ఆచారాన్ని ఆచరించినట్టే. ఈ మొక్కుబడి ఉన్న 4 మనుషులు అన్యజనులే పౌలుకి. పౌలు గారికి అన్ని జనులే కదా మరి యూదులు పౌలుకి అన్యజనులే, క్రైస్తవుడు అయిపోయాక. అక్కడికి తలనీలాలు చేసేసుకొని 4 పట్టుకొని వెళ్ళిపోతాడు. అది కూడా ఏంటి? నువ్వు మోషే నియమానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నావని నీ మీద ఒక అపవాదం వస్తుంది కాబట్టి నువ్వు వెళ్ళి నీ అపవాదం పోవాలంటే నువ్వు మొక్కుబడి తీర్చుకోవాలని అంటాడు, అంతే కదా. మీరు నిజానికి చెప్పాలంటే ఆ రోజు యేసుక్రీస్తు అనే బొమ్మను చూపిస్తూ ఈ బొమ్మలన్నీ ఒట్టు అని చెప్పేశారు. మీరు సూపర్గా చెప్పాను, చాలా బాగా చెప్పారు. అది గ్రహించాలి వీళ్ళందరూ. అది యుక్తిగా చెప్పాను నేను. అవునండి. మరియమ్మ ముందు పెట్టినా, యేసుప్రభు ముందు పెట్టినా, రాముడు ముందు పెట్టినా ఏం ఉండదు అందులో. అవన్నీ నా దృష్టిలో ఒకటే బొమ్మలు, అంతే. గ్రహాలన్నీ ఒట్టివని కొట్టుపాడేసినప్పుడు అది క్రీస్తు అయినా సరే, అది రాముడు అయినా సరే ఒకటే అని మీరు ఇంత క్లియర్గా చెప్పాక వీళ్ళ అజ్ఞానంగా నేటి సమాజాన్ని దారి తప్పిస్తూ మళ్ళీ మేమేదో పెద్ద జ్ఞానవంతులు మాట్లాడుతున్నారు. చెక్కబడిన వాటిని పెట్టకూడదంటే సిలువ కూడా పెట్టకూడదు నాయన. అంతే కదా. సిలువను కూడా ఆరాధించకూడదు. సిలువ మన బ్రతుకులో ఉండాలి తప్ప మన ఆరాధనలో ఉండకూడదు. సిలువ చూసి దండాలు పెట్టడం, మరి సిలువను చూపించకూడదు. ఇంకా సిలువ అనేది మన బ్రతుకులో ఉండాలి కదా, అదొక విగ్రహం రూపంలో ఉండకూడదు. ఇది కూడా ఆలోచించాలి. అలాగే
ఇంకో రెఫరెన్స్ ఏదో రాత్రి మాట్లాడారు, లేవికాండం 18:21 అనుకుంటా. లైంగిక నియమావళి గురించి చెప్తూ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో చదివేశారు, నీ సహోదరి మానాచ్ఛాదం చేయకూడదు. ఇప్పుడు ఇప్పుడున్న హిందువులకు కూడా ఇంతకంటే ఎక్కువ విధి విధానాలు ఉన్నాయి వాళ్ళకి, లేవా? కట్టుబాట్లు లేవా? అయినా మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. మనం హిందూ కుటుంబాల్లో నుంచే కదా క్రిస్టియానిటీలోకి వచ్చాం. ఎంతమంది ఉన్నారు ఇక్కడ హిందూ కుటుంబం నుంచి క్రిస్టియానిటీకి వచ్చిన? నేను ఒకడిని. నువ్వు కూడానా? నువ్వు కాదు. నువ్వు కాదు. మీరెవరో కాదు. నువ్వు ఒకటివి. నువ్వు కాదు. నువ్వు కాదు. సరే, మ్యాక్సిమం బయట ఉన్న పిల్లలు అంటే ఒక 15 మంది వరకు ఇక్కడ కూర్చున్న వాళ్ళలోనే అన్య కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నాం. ఇప్పుడు మీకు వాయు వరుసలు లేకుండా ఇవి ఇలా ఉండేవారా ఏంటి? లైంగిక నియమావళి ప్రకారం లేవికాండం 18 అధ్యాయంలో అది మీకు అప్లై చేస్తే కుదురుతుందా? లేదు కదా. లేదు, ఇప్పుడు మీ బంధువులు అన్యులు ఉన్నారా లేదా? మరి వాళ్ళకి అప్లై చేస్తారా బయటకెళ్ళి? దీన్ని వాళ్ళు ఒప్పుకుంటారా? పోనిది ఇప్పుడు వావి వరుసలు లేకుండా ఏమైనా తప్పులు చేసేవాళ్ళు ఉంటే ఎక్కడో అరాకొరా అన్ని మతాల్లో ఉండొచ్చు. అది ఆడి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది, ఆడి మతం మీద కాదు. ఆడి మతాన్ని అనకూడదండి, ఆ వ్యక్తిత్వాన్ని అనాలి. వాళ్ళు పెట్టుకున్న ఇప్పుడు ఈ లేవికాండం 18 అధ్యాయాన్ని చరిత్రకు ఆధారంగా చరిత్రలో ఇలా జరిగేదని చెప్పాలి తప్ప అన్యజనులు అందరూ ఇలాగే ఉంటారని దిక్మాల రెఫరెన్స్లు చెప్పేసి వాళ్ళకి పెట్టకూడదు. తర్వాత మన భారతదేశంలో కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఆచారాలు ఉన్నాయి. అంటే హిందువుల్లో వాళ్ళకున్న ఆచారాలు కానీ విధానాలు కానీ వేరువేరుగా ఉంటాయి. మన చూడండి, ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, దిక్మాల రెఫరెన్స్ అన్నాడు అంటారు. నేను అనేది రెఫరెన్స్ అనట్లేదు, నేను నువ్వు చూపించే రెఫరెన్స్ అంటున్నా. మళ్ళీ బైబిల్ రెఫరెన్స్ అని అన్నాడు అంటారు. వక్రీకరణ ఏం చెప్పాం, చూసుకోవాలి జాగ్రత్తగా వెళ్తోటి. అదే మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు వాళ్ళ మతాల ఆచారాలు వేరువేరుగా ఉంటాయని. తెలంగాణ వేరుగా ఉంటుంది, ఆంధ్ర వేరుగా ఉంటుంది. అలాగా మన ఆంధ్రాలో ఇండియాలోనే ఎలా ఉంటే అప్పటి కాలంలో వాళ్ళు ఎలా ఉండేవారు అనే విషయాన్ని మీరు చెప్తున్నట్టుగా మరి అంతే కదా. అర్థమవుతుంది. మరి అంతే కదా. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి అన్యజనులకు కలపకండి. మంది పాత నిబంధన విధానం కాదు, మంది అంతా కొత్త నిబంధన విధానం. ఇప్పుడున్న అన్యజనుల్లో క్రైస్తవుల్లో కొందరికంటే మంచి వాళ్ళు కూడా ఉన్నారు. కొందరికంటే, అందరికంటే కాదు నేను అనేది, కొందరికంటే కూడా మంచివాళ్ళు సాధారణ లోక సంబంధమైన మంచి గురించి మాట్లాడుతున్నాను నేను. ఆ వ్యక్తిత్వం అలాంటి వాళ్ళు అన్యజనుల్లో కూడా మనకు కనబడతారు. అవునని అదే విషయాన్ని ఇక్కడ అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనంలో ఉంటుంది. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించును. ప్రతి జనములోనూ కూడా నీతిగా నడుచుకున్న వారు అంతెందుకు, పాత నిబంధనలో కూడా అన్యజనులు దేవుడేం వదిలేయలేదు, ఇష్టపడ్డాడు వాళ్ళని. నిర్గమకాండంలో 12:38 చదవండి అది. 12:38 అనేకులైన అన్యజనుల 37 నుంచి చదువు అవి. 37 నుంచి. అప్పుడు ఇశ్రాయేలీలు రామశేషు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలు కాక కాల్బలము 6 లక్షల వీరులు. అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరను. ఇశ్రాయేలీలతో పాటుగా కొందరు అన్యజనులు కూడా కలిసి బయలుదేరినట్టుగా మనకి ఇక్కడ బైబిల్ చరిత్ర చెప్తోంది. అంటే దేవుడు ఎప్పుడు అన్యజనులను త్రోసేయలేదు, కావాలి ఆయనకి, వాళ్ళన్నా ఆయనకి ఇష్టమే. అందుకే ఇప్పుడు ఇందాక చదివావు కదా రెఫరెన్స్, అపోస్తల కార్యాలు చదివావు కదా, కొర్నేలు సందర్భం 35లో ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించునని ఉందని కదా. మరి అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు సువార్త ఎలా ప్రకటించాలి అనుకున్నప్పుడు పాత నిబంధన విధానాలు తీసుకోకూడదు, ఎప్పుడు తీసుకోకండి. అన్యజనులు అనగానే వాళ్ళని అసలు దృష్టిలోకి రానివ్వకండి. వాళ్ళు ఎప్పుడో 3500 సంవత్సరాల కింద గతించిపోయిన వాళ్ళు. ఆ భావజాలాలు ఇప్పుడు ఎవరికి లేవు, అప్డేట్ అయ్యారు కొంతవరకు. అలాగని చెడు లేదని నేను అనట్లేదు, అందరిలో చెడు ఉంది. రేపులు, హత్యలు, దొంగతనాలు, గొడవలు, అది వ్యక్తి మీద ఆధారపడిపోతుంది, అతని వ్యక్తిత్వం మీద ఆధారపడిపోతుంది. సో ఇప్పుడు సువార్త ఎలా ప్రకటించాలి అంటే నన్ను అడిగితే ఇప్పుడు ఈ వచనాలు చూపించిన వాళ్ళకి కూడా సువార్త అవసరం. ఎలా ప్రకటించాలి? ఈ వచనాలతో కాదురా నాయన అన్యజనులను కంపేర్ చేయాల్సింది, నేడున్న అన్యజనులకు సంబంధించిన ఆలోచనలతో కంపేర్ చేయాలి. ఇప్పుడు అందరూ చెడుగా లేరు అన్యజనుల్లో. ఇప్పుడు మొన్న ఆయన మాట్లాడుతూ అంటాడు, నేను యేసు ప్రభువుని నమ్మాడనడానికి సూచన మందు మానేయడం అన్నాడు. నువ్వు మందు మొదలెట్టి మానేసావు యేసు ప్రభు వల్ల,
అసలు మందే మొదలెట్టని ఇప్పటి వరకు మందు తాగని అన్యజనులు నేను ఇంతమందిని చూపిస్తాను రా నా కూడా అంటాను నేను ఇప్పుడు. చాలా మంది ఉన్నారు. అది అసలు పనికిమాలిన కంపారిజన్ అది. ఆ స్టేట్మెంట్ తప్పు. ఎవరిది? జేపీది. జేపీ అంటే ఏంటన్నాను ఇందాక? జర్రిపిల్ల. నాకు తెలియదులే. సో ఆ తప్పదే స్టేట్మెంట్ అది. అది క్రాంతి ముందు కూర్చొని ఏమంటాడు? మందు మానేసాను నేను. మందు మానేస్తే ఏటి ఉద్ధరించింది? ఆ మందే దాకా అన్యజనులు చూపిస్తాను రా. పుట్టి బుద్ధెరిగాక మందు ముట్టుకొని అన్యజనులు నా ఫ్రెండ్స్లోనే ఉన్నారు, మా బంధువులు ఉన్నారు. మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? మరి అవి నీకంటే వాళ్ళు గొప్ప. నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. అది కూడా వాళ్ళకి ఏజ్ క్రీజ్ అవసరం లేదా? అదే రక్షణకు చెప్పాల్సిన మూల సిద్ధాంతం. అక్కడికి వెళ్ళి కూర్చొని ఇంకో విషయం ఏంటన్నా, మీరు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారంటే ఆల్రెడీ నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, పరలోకానికి వెళ్ళిపోతాను అంటాడు. కానీ మత్తయి సువార్త 24 అదేనంటే అంతం వరకు సహించిన వాడే రక్షింపబడనట్టు. ఇది కూడా తెలియదు ఆయనకి. నువ్వు క్రీస్తుని నమ్ముకున్నంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళవు. అంతం వరకు సహించిన వాడు మాత్రమే పరలోకానికి పోతాడు కదా. ఈ మాత్రం బేసిక్. కాబట్టి నీ తాగుడు, నీ సిగరెట్లు, నీ వ్యభిచారాలు, నీ దొంగతనాలు ఇది కాదు క్రీస్తు రక్షణకు సంబంధించిన కంపారిజన్. అవి మానేసాను కాబట్టి యేసునాలో ఉన్నాడని కాదు అక్కడ. నువ్వు నీ జీవితంలో పాపం అంటే అవి ఒక్కటేనా? ఒక్కటేనా పాపం అంటే? ఆజ్ఞాతిక్రమాలన్నీ పాపాలే. సత్యదేవుని ఎరుగకపోవటం కూడా పాపమే. సత్యమును గ్రహించకపోవటం కూడా, అది చేయకపోవడం కూడా పాపమే. అసలు ఈ జేపీ ఆ లలిత్ కుమార్ దగ్గర 2 సార్లు పరువు తీసుకున్నాడు అన్న. 2 ప్రశ్నలు అడిగితే నాకు తెలియదు అన్నాడు. నాకు తెలియదు, మీకు తెలియదు అంటే నీకు తెలియదు కాదు. మణికంఠ గారు లలిత్ కుమార్ దాకా ఎందుకు, నీ దగ్గరే చాలా దారుణంగా పరువు తీసుకున్నాడు కదా. ఆ వీడియోలో 2-3 నెలలకు అనబడ్డం మానేసాడు నీ దెబ్బకి. అసలు దానికి కౌంటర్ వీడియో కూడా ఇప్పటిదాకా పెట్టలేదు. ఫోన్లో నీతో మాట్లాడినప్పుడు ఏదైతే యాహాబు యెహూ సందర్భాన్ని ఎంత వక్రీకరించాడు నువ్వు చచ్చిపోయాడు. కవర్ చేయలేక చచ్చిపోయాడు అన్న. మళ్ళీ మార్నింగ్ ఫోన్ చేశాను, అన్న మరి ప్రేమపూర్వకంగా నిన్నైతే నేను ఏమనలేదు, ప్రేమపూర్వకంగా మాట్లాడుకుందాం అని అంటే నీతో మాటలొద్దు ఏదొద్దు ఇంకా నేను అని బ్లాక్ చేసేసాడు అన్న. మొత్తం బ్లాక్ చేశాడు. వాట్సాప్ మొత్తం బ్లాక్ చేశాడు. శ్రీనివాస యాదవ్ అన్న ప్రశ్నిస్తున్నప్పుడు నేను చెప్పింది అనాలంతే, నువ్వు రివర్స్ నన్ను ప్రశ్నించకూడదు అంటే ప్రశ్నించలేదు అని పనులు కొరుకుతున్నాడు ఆ రోజు కూడా. ఇంకా అంటే భావోద్వేగాన్ని అణుచుకోలేకపోతున్నాడు. ఇంకా పాపం నిన్న లలిత్ కుమార్ గారు కూడా పాపం గాలి తీసినట్టున్నాడు. దాంట్లో గాలి తీసాడు ఆల్రెడీ. మరి మా 20వ తమ్ముడికి ఎవరు దొరక్క మీ గ్రంథాల అసలు బైబుల్ గ్రంథం అన్న అతను వెళ్ళి ఇంటర్వ్యూలో ఇతనికి ఆన్సర్ లేక బైబుల్ పరువు తీసినట్టు అక్కడ ఆయన. మీ గ్రంథాల ప్రకారంగా జంతువులతోటి మనుషుడు ఎందుకు సమానంగా లేడని అడిగితే ఈ జేపీ ఏమన్నాడంటే మా బైబుల్ ప్రకారంగా నాకు తెలియదు, బైబుల్ దానికి లేదని అన్నాడు. కానీ ఆయన ఏమన్నా తెలుసు, మా హిందూ గ్రంథాలు మీకు తెలియకపోవచ్చు, మీ బైబుల్ గ్రంథాలు లేకపోవచ్చు, కానీ నాకు తెలుసు మా దైవ గ్రంథాల ప్రకారంగా ఉందని పరువు తీసుకున్నాడు ఆయన ముంగట. ఇలాంటి తీసుకొచ్చి 4 గంటల చర్చా వేదిక పెట్టి 1:30 నిమిషాల వరకు దాకా అసలు సబ్జెక్ట్కే రాక మనం వేస్తున్న బాణాలు ఎటు